ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ 1 కొంటే 150, 2 కొంటే 1 ఉచితం. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాల నొప్పి, కడుపుబ్బరం మరియు దోమల మందు పైపుతగా మరెన్నో సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్. కృష్ణానది జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణ పేరుతో నల్గొండలో భారీ సభ నిర్వహిస్తుంది బీఆర్ఎస్. దీనికి చెలో నల్గొండ పేరు పెట్టింది. ఈ సభకు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. గతంలో సీఎం హోదాలో వచ్చిన కేసీఆర్ ఈసారి ప్రతిపక్ష నేత హోదాలో వస్తున్నారు. దీంతో కేసీఆర్ ఏం మాట్లాడతారు, ఏం చెబుతారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ సభకు సంబంధించి ఐ న్యూస్ నల్గొండ ప్రతినిధి కిరణ్ అందిస్తున్న మరింత సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం. పరిరక్షణకై మాజీ సీఎం కేసీఆర్ చలో నల్గొండ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అధికారం కోల్పోయిన తర్వాత ప్రతిపక్ష హోదాలో తొలిసారి సభ నిర్వహించున్నారు. ఈ సభ ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల సమయంలో ఈ సభ జరగనుంది. ఈ సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేసేందుకు కూడా గులాబీ శ్రేణులు సమాయత్తమయ్యారని చెప్పొచ్చు. నల్గొండ శివార్లోని చెర్లపల్లి వద్ద ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభకు 1,00,000 మంది జనాభా అంచనాతో కూడా ఏర్పాట్లు అయితే చేసినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. ముఖ్యంగా కృష్ణా నది ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పజెప్పడాన్ని నిరసిస్తూ కూడా బీఆర్ఎస్ పార్టీ కొద్ది రోజులుగా ఆందోళన చేపట్టింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ కూడా తనదైన శైలిలో కూడా కౌంటర్ ఇస్తా ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఈ ఇష్యూను అంటే కృష్ణా జిల్లాకు సంబంధించి కేఆర్ఎంబికి అప్పజెప్పడానికి సంబంధించిన ఇష్యూను అప్పటి అంటే ఇప్పుడు ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీతో ఒప్పందం చేసుకున్నారని కూడా కౌంటర్ ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరీ ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకయ్యరెడ్డి కూడా ఇటు బీఆర్ఎస్ అంటే అప్పటి బీఆర్ఎస్ సర్కార్లో జరిగినటువంటి అవినీతిని కూడా బయట పెడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఇటు ఎస్ఎల్బీసీ కావచ్చు, బ్రాహ్మణ వెల్లాల ప్రాజెక్టులకు సంబంధించి పైసా నిధులు కేటాయించలేని అంశాన్ని కూడా లేవనెత్తుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఈ నేపథ్యంలోనే మరోవైపు ఇటు కోమటిరెడ్డి వెంకరెడ్డి నిరసన కూడా తెలియజేస్తామని కూడా చెప్తా ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ సర్కారులో జరిగినటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి చిన్న చూపు కావచ్చు, ప్రాజెక్టులపై ఇక్కడ ప్రాజెక్టులకు సంబంధించిన అవినీతి కావచ్చు మొత్తం కూడా బయట పెడతానంటూ కూడా ఎల్ఈడి స్క్రీన్లు కూడా పెడతానంటూ కూడా ఆయన ఇప్పటికే సవాల్ చేసినటువంటి నేపథ్యంలో ఈ సభ సాక్షిగా కూడా కేసీఆర్ కొన్ని అంశాలను లేవనెత్తే అవకాశం ఉందని చెప్పొచ్చు. పార్లమెంటు ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో రాజకీయం చేస్తున్నారని కూడా కాంగ్రెస్ కౌంటర్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం మాట్లాడతారు, కృష్ణా జలాలకు సంబంధించి తెలంగాణ జరుగుతున్నటువంటి అన్యాయం సంబంధించి కొన్ని అంశాలను కూడా లేవనెత్తే అవకాశం ఉంది. అయితే ప్రజలకు క్లారిటీ ఇచ్చేందుకు కూడా ఈ సభ ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ సభకు సంబంధించి అంటే అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారిగా ఇటు ప్రతిపక్ష హోదాలో కేసీఆర్ తొలిసారిగా ఈ సభ భారీ ఎత్తున సభ నిర్వహిస్తున్నారు. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అంటే డీలా పడ్డటువంటి కేడర్కు ఇది బూస్ట్ లాంటి సభ అని కూడా గులాబీ శ్రేణులు అయితే భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సభ సక్సెస్ చేసేందుకు కూడా గులాబీ శ్రేణులు అయితే సమాయత్తమైనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఈ సభ సాక్షి కూడా కేసీఆర్ ఏం మాట్లాడతారు, కృష్ణా జలాల విషయంలో కృష్ణా జలాలకు సంబంధించిన అంశాన్ని, హక్కులకు సంబంధించిన అంశంపై కూడా ఎటువంటి చర్చకు ఎటువంటి అంశాలు లేవనెత్తారని కూడా కొంత సస్పెన్స్ గా మారింది. మరోవైపు ఈ సభ సక్సెస్ చేసేందుకు కూడా గులాబీ శ్రేణులు సమాయత్తమయ్యారు. మొత్తం కూడా మనం చూసుకోవచ్చు ఆ స్టేజ్ పై కూడా 100 నుంచి 120 మంది కూర్చునేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. ఈ సభలో కేసీఆర్ తో పాటు మాజీ మంత్రులు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలతో పాటు వివిధ ప్రజాప్రతినిధులు కూడా హాజరవుతారు. సాయంత్రం అంటే బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 4 గంటల సమయంలో ఎలిఫాడ్ దారుగా నల్గొండ చేరుకున్న అనంతరం కూడా ఇటు ప్రజలను ఉద్దేశించి కూడా కేసీఆర్ మాట్లాడతారు. ఇది కేసీఆర్ సభకు సంబంధించి అప్డేట్. కెమెరామెన్ రాజుతో కిరణ్, ఐ న్యూస్ నల్గొండ.